సాయి చంద్ గారు చనిపోయి కూడా 1 ఇయర్ కావస్తుంది. ఈ 1 ఇయర్ జర్నీ ఎలా ఉండేది? దూరం దూరంగున్నామనుకున్నా కానీ దూరం అయిపోతామనుకోలే. హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా ఏదన్నా ఒక చిన్న అవకాశం నేను అంటే ఏదో గుండెను కోసి ప్రాణం తీసి నన్ను వదిలేసి పోయా వెందుకో, ఊహళ్ళతోసి ఊపిరి పోసి ఊసురు తీసావెందుకో. సాయి చంద్ గారు పాడిన పాటలలో మీ ఫేవరెట్ టాప్ 3 అంటే ఏ సాంగ్స్ చెప్తారు? అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణి దీపం మాతృమూర్తిరా. నాకింత కడుపుకోత మిగలడానికి కారణాలు వెతుకుతే కూడా కొంతమంది వ్యక్తులు కనబడతారు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. రజనీ సాయి చంద్ గారు ఇంతవరకు గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ గానే మనకు తెలుసు. కానీ రీసెంట్ గా ఆవిడ ఒక పాట పాడేశారు, అందరినీ షాక్ కి గురిచేశారు. ఆ పాట ఎవరో కాదు, సాయి చంద్ గారే రాసిన పాట. వాళ్ళ యానివర్సరీ సందర్భంగా రజనీ సాయి చంద్ గారు పాడడం జరిగింది. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్ లో కొంచెం వైరల్ అయింది. అలాగే సాయి చంద్ గారు చనిపోయి వచ్చే నెల 29th కి 1 ఇయర్ కావస్తుంది. అలాగే May 18th వీళ్ళ యానివర్సరీ కూడా జరిగింది. మరి ఈ 1 ఇయర్ ఆవిడ జర్నీ ఎలా ఉండే, సాయి చంద్ గారు లేని లోటుని ఎలా తీర్చుకుంది, అసలు ఆవిడ ఎలా దాని నుంచి బయటకు వచ్చారు, ఈసారి యానివర్సరీ ఎలా చేసుకున్నారు, అవన్నీ ఆవిడ మాటల్లోనే అడుగుదాం. నమస్తే అండి. నమస్తే నాగేశ్వరి. ఎలా ఉన్నారు? పర్లేదు. ముందుగా మీరు పాడిన పాటతోనే స్టార్ట్ చేద్దాం. బేసిక్ గా ఏంటంటే నేను అసలు సింగర్ని కాదు అవును. కాదు కదా. నాకు ఎప్పుడన్నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేదు, ఇంట్లో కానీ లేదు. మా పిల్లలు పుట్టినప్పుడు చిన్నగా పిల్లలకి జోల పాటనన్నా పాడతారు కదా, అట్లా కూడా నాకు పాడిన అలవాట్లేదు. అందుకని మేము రీసెంట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడే మీరు ఒక లైన్ పాడారు మాకు. అవును, అది కూడా చాలా కష్టపడి పాడాను. సడన్ గా యూట్యూబ్ లో ఒక సాంగ్ వచ్చేసరికి మేము అందరం షాక్. అసలు ఆ పాట ఎలా రాశారు, ఎవరు కంపోజ్ చేశారు, ఎలా జరిగింది సాంగ్ షూట్? సాంగ్ గురించి అంటే బేసిక్ గా నాకు సాంగ్స్ పాడే అలవాటు లేదు, కానీ ఆ పాట నాకు పాడాలనిపించింది. ఆ పాట కోసము ఏదో పాటని అదేదో పాడాలని అట్లా ప్లాన్డ్ గా చేసింది అయితే కాదు పాట. ఆ పాట గురించి అంటే రెగ్యులర్ గా నేను మా పాత ఫోన్ కావచ్చు, సాయి పాత మొబైల్ కావచ్చు, లేదు సిస్టమ్ లో ఉన్న పిక్స్ మావి పాతవి గూగుల్కి అటాచ్ అయినాయి, అందులో కొన్ని ఫైల్స్ సేవ్ చేసుకున్నాయి, అవన్నీ చూస్తూ ఉంటా ఎప్పుడన్నా టైం దొరికితే. బేసిక్ గా ఒక 12 వరకు 1 వరకు కొంచెం నిద్ర పట్టనప్పుడు కాదు, 1 సంవత్సరం అయింది నిద్ర సరిగ్గా పట్టక. సో ఏదైనా బుక్స్ చదవడం, బుక్ ముందలు పెట్టుకోవడము, ఇక బుక్స్ ఎక్కువ చదవలేనప్పుడు అటువంటి మా ఫొటోస్ ఏవో కాదు, మా ఫొటోస్ అవి ఇవి చూడడము. అట్లా చూస్తున్న దాంట్లో సాయి రాసిన చాలా లిరిక్ పేపర్స్ కూడా అక్కడక్కడ అట్లా ఉన్నాయి. కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాయి ఫోన్ లో, గూగుల్ కి అటాచ్ అయి ఉన్నాయి. కొన్ని ఆయన్నే పర్సనల్ గా ఇంట్లో కూడా డైరీలలో అక్కడక్కడ రాసినవి చాలా ఉన్నాయి. అందరూ సాయిని సామాజిక గీతాలు, కొన్ని ఫోక్ సాంగ్స్, తర్వాత పొలిటికల్, ఎక్కువ పొలిటికల్ సింగర్ గా తనని చూస్తారు. కానీ సాయిలో చాలా పాటలు, డిఫరెంట్ పాటలు, లవ్ సాంగ్, లవ్ ఫెయిల్యూర్స్ అన్ని ఉన్నాయి తను రాసినవి. కానీ బయటికి మాత్రం ఆయనకున్న థింకింగ్ నేపథ్యంతో అటువంటి పాటలనే పాడడం జరిగింది, ఇటువంటి పాటల్ని బయటికి పాడడం జరగలేదు. కాబట్టి ఈ సాంగ్ అలా నేను ఫోటోలు చూస్తూ ఉంటే గూగుల్లో సడన్ గా ఆ డే నాడు ఆ లిరిక్స్ వచ్చినాయి. ఒకరోజు జస్ట్ మ్యారేజ్ డే కంటే ఒక 1 వీక్ ముందే అది ఆ లైన్స్ చదువుతుంటే సిమిలర్ గా ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కి తగ్గట్టు
మళ్ళీ దాంట్లో అది సాయి హ్యాండ్ రైటింగ్ నేను అక్కడ వీడియోలో కూడా అవును, అవును. చూపించాను. అండ్ సాయికి ఒక అలవాటు, తను ఏ పేపర్ లో పాట రాసినా పైన సాయి చందన్ రాస్తాడు, కింద డేట్ రాస్తాడు. డేట్ కూడా ఉంది దాంట్లో, మార్చి 19th 2021 లో రాసింది అని చెప్పేసి. 21 లో 21 డ్యూరింగ్ రాసి కరోనా టైంలో. ఉమ్, అప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి ఇంకా లిరిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కదా, అలా రాసిన పాట అది. నాకు జస్ట్ మ్యారేజ్ డే కంటే ముందు 1 వీక్ ముందు ఆ లిరిక్ గూగుల్కి అటాచ్ అయ్యి వచ్చింది. ఆయనకి ముందే తెలిసిపోయిందేమో ఈ పాట మా రజనీ గారు ఖచ్చితంగా పాడతారు ఎప్పుడైనా అని. అంటే నాతో అప్పుడు కరోనా టైంలో మేము చిన్న చిన్న ఇంట్లో కూర్చొని మనము కొన్నిసార్లు అంటే కొన్ని సేవా కార్యక్రమాలు చేసినవి ఉన్నాయి, బయటికి వెళ్ళినవి ఉన్నాయి, అవన్నిటితో పాటు కొంత ఇంట్లో టైం స్పెండ్ చేసినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం కదా, అయ్యో ఇట్లా అయింది అక్కడ అలా అయింది, లేదు అవును, వేరే అవును. కంట్రీలో అప్పుడు చాలా పానిక్ గా ఉండే, చాలా అవును, భయంకరమైన కరోనా సిచ్యువేషన్స్ మనం చూసాము. ఆ సందర్భంలో ఒక వీడియో వచ్చింది. టైం. ఏ వీడియో, ఒక ఉమెన్ కరోనా వచ్చి బెడ్ మీద పడుకొని ఉంటే, ఫారెన్ అవునవును, సంబంధించి అవును. వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ వచ్చి తన వచ్చి హగ్ వైఫ్ తో చేసుకున్నారు. హగ్ ఎస్, చేసుకొని, ఎస్. ఆ అది చూస్తూ అసలు ఎంత ఎమోషనల్ బాండింగ్ కదా అవును. ఇదంతా. అసలు ఈ కరోనా అయింది ఇలా మాట్లాడుకుంటూ సాయి ఏమన్నాడు, ఒక కాన్సెప్ట్ వచ్చింది సడన్ గా ఉమ్, నాతో. ఉమ్, మాకు ఉమ్, ఇంట్లో ఏదో చిన్న చిన్న పేర్లు పెట్టుకొని పిలుచుకుంటాం కదా, ఉమ్, అట్లా ఉమ్, ఉమ్. చెప్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఏదో ఆఫీసు లేదు సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఉండి యుఎస్ఏకి వెళ్ళాల్సి వచ్చింది, వేరే అబ్రాడ్కి వెళ్ళాల్సి వచ్చింది, లేదు వెళ్ళినాక సడన్ గా కరోనా లాక్డౌన్, ఆయన ఇక్కడికి రాలేని సందర్భము, కరోనా వచ్చి అక్కడనే ఉండిపోయిండు, సడన్ గా చనిపోయిండు. అసలు వైఫ్ ఓ, సిచ్యువేషన్ ఏంటి, కనీసం బాడీని కూడా చూడదు కదా, ఆ టైంలో ఆమె పెయిన్ ఎట్లుంటది అని ఈ పాట రాసింది. అబ్బా! అసలు నిజంగా అనిపిచ్చి రాసినట్టే నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే అట్లా అట్లా. ఆ! అట్లా ఒక పాట రాయాలని ఆ వీడియో చూసిన తర్వాత హ్మ్. 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 రాయాలి అని అన్నాడు. ఇక ఏదో రెగ్యులర్ గా ఏవో చెప్తూనే ఉంటాడు కదా. మరి ఎందుకు ఆ పాట అప్పుడే అంటే రిలీజ్? రాసిండు ఆయన, ఎక్కడో పేపర్ పెట్టిండు, దాన్ని నేను చూడలే ఏం ఆహాహాహా! రాసిండు ఓకే, ఏంటి ఓకే. అవన్నీ. సిచ్యువేషన్ అయితే చెప్పిండు, హ్మ్. బట్ స్టార్ట్ చేసింది అయితే తెలుసు. అంటే హ్మ్. ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు. అవునవును. అట్లే ఇది కూడా అనుకుంటాం మనం, హ్మ్. రొటీన్ మన లైఫ్ స్టైల్లో ఈ రోజు ఈ సందర్భం వస్తది, వస్తది. ఆ రోజుకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఆలోచించినాం అనేది ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ! అదే. కానీ అప్పుడు తెలియదు కదా ఇప్పుడు ఇలా ఉంటది, అన్ ఆ పాట నేను అసలు పాడతా. ఆ! అస్సలు అనుకోని ఉండం మనం. అసలు కానీ కొన్ని సిట్యుయేషన్ వాటికి వాటికి లింక్ అయి ఉంటాయి. మేబీ నేచర్‌కి తెలిసుంటదా? ఏమో తెలీదు గానీ సో సడన్ గా ఇంగ ఆ లిరిక్ చూసేసరికి, ఆ లిరిక్ ఒక్కొక్క లైన్ చదువుతుంటే నాకప్పుడు సాయి చెప్పింది గుర్తుకు రావడం. ఆ లైన్స్ చదువుతుంటే అనిపించింది ఏంటిది, ఎగ్జాక్ట్‌లీ నా పెయిన్‌ని ఎప్పుడో ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఈ రోజు ఇలా జరిగే సందర్భాన్ని సాయి పేపర్ మీద పెట్టడం ఎట్లా ఏంది? రాసింటారు కదా! అసలు ఎంత ఇదంతా ఎందుకు జరిగింది? అట్లా ఇంగ అవును. మనం రివైండ్ చేసుకుంటాం కదా లైఫ్ మొత్తం అవును. ఒక్కసారి అలా. ఆ తర్వాత ఆ సందర్భం అనేది నేను కొంతమంది ఆర్టిస్టులు కూడా మనల్ని రెగ్యులర్ గా అందరూ కలిసే అవును. క్రమంలో కొంతమంది ఆర్టిస్టులు కూడా హ్మ్. కలవడానికి హ్మ్. వస్తారు కదా. హ్మ్. హ్మ్. అట్లా కలవడానికి వచ్చినప్పుడు నేను సడన్ గా అన్నా, సాయి రాసిన ఒక పాట హ్మ్. ఇట్లా ఉంది, ఒకటి కాదు చాలా ఉన్నాయి, ఇది ఇది 1 వీక్ అవుతుంది, అవునవును. మా మ్యారేజ్ డే కి 1 వీక్ ఉంది, హ్మ్. ఈ లిరిక్స్ ఇట్లా సడన్ గా గూగుల్ కి అటాచ్ అయ్యి వచ్చాయి అంటే, అక్క మీరు పాడొచ్చు కదా ఈ పాట అన్నారు. ఓహ్! అంటే నేను పాట పాడడం ఏందిరా, నాకు అసలు నేను ఎప్పుడు చిన్న అసలు పాటకు నాకు వినడానికి తప్ప పాడడానికి ఆమడ దూరము, నేను పాడడం ఏంటంటే ఇది మీ లైఫ్ లానే ఉంది కదా అక్క మీరు పాడొచ్చు కదా అంటే, అప్పటిదప్పుడు అనుకొని జస్ట్ క్యాజువల్ గా వెళ్ళి హ్మ్. పాడింది అంతే. అదంతా ఒక గంటల, ఓకే. అంటే ప్రిపరేషన్ క్లాస్. దాన్నేదో స్టూడియో రికార్డింగ్ ఇది ఆహా! అది అట్లా చేయలేదు. వెళ్ళినా ఇంకా లైన్ లైన్ కి నేను తట్టుకోలేకపోయినా. అవును. అదే ఎలా ఫేస్ ఆహ్, చేసిండ్రు? అంటే ఇంకా అది రికార్డ్ చేయలేదు. హ్మ్. బేసిక్‌గా లైవ్‌లో పాడింది ఇంకా పూర్తిగా రికార్డ్ వాళ్ళు రికార్డ్ చేయలేకపోయిర్రు. ఆ లైన్ పాడుతుంటే నాకు దుఃఖం ఆగకపోవడం, లైన్ పాడుతుంటే నాకు, నేను కాదు అక్కడ ఉన్నోళ్ళందరూ. హ్మ్. ఇగ అట్లా ఆ పాట బయటకొచ్చింది. అట్లనే మీ యానివర్సరీ వచ్చింది మే 18న. ప్రతి సంవత్సరం ఇద్దరు కలిసి జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక్కరే జరుపుకోవాల్సొచ్చింది. అంటే ప్రతి సంవత్సరము మేమేదో పెద్ద యానివర్సరీ అట్లా ఇట్లా కానీ అనేది ఏమి ఉండదు. అవును. బట్
ఖచ్చితంగా ఎంత లేట్ అయినా యానివర్సరీ కాబట్టి ఎక్కడ మీటింగ్ ఉన్నా ఇంకేదో బిజీగా ఉన్నా 12 అయినా 1 అయినా యానివర్సరీ కాబట్టి ఈయన వస్తాడా అని వెయిట్ చేయడము. లేదు ఒకవేళ లేట్ అయ్యేటట్టుంటే ఎట్లో ఒకట్లా ఎర్లీగా కంప్లీట్ చేసుకొని రావడము. ఖచ్చితంగా యానివర్సరీ అంటే అదొక స్పెషల్ డే స్పెషల్. కాబట్టి అవును. స్పెషల్ గా ఇద్దరు ఫీల్ కలిసి అవుతాము. తిన్నా గాని ఒక కలిసి సంతోషం. ఉంటాము. ఆ! కలిసి సెలబ్రేషన్ ఏం లేదు. మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కేక్ తీసుకొని వస్తే కట్ చేయడం కట్ చేయడం. అలా ఫస్ట్ టైం ఫస్ట్ టైం. లైఫ్ లో నేను ఆ పాట వినుకుంటూనే ఉన్నా. ఇంత పెద్ద ఫోటో పెట్టుకున్నారు. ఎటు చూసినా సాయి చంద్ గారే కనిపిస్తున్నారు. పక్కనే ఉన్నట్టు అనిపిస్తది. ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తది. మన పక్కలే ఉన్నట్టు అవును. అనిపిస్తుంటది. అసలు ఇవన్నీ ఎట్లా తట్టుకుంటారు? నాకైతే అర్థమైతలేదు. ఎట్లా ఫేస్ నాకు చేయాలి? కూడా అర్థం కావట్లేదు. నేనేనా తట్టుకుంటుంది అనిపిస్తది ఒక్కొక్కసారి. ఒక్కోసారి సాయి ఉండు. నాకెందుకో ఈ డే వరకు కూడా లేడు అనేది నాకు మైండ్ లో అది అసలు రావట్లేదు. రావట్లేదు. ఆహ్, ఉండు. ఉన్నారు. ఎక్కడో ఉన్నారు ఎక్కడో ఉండు. అన్నట్టే. ఏదో వర్క్ లో ఉండు. ఆ! ఏదో బిజీలో ఉండు. ఏదో టైంకి వస్తుండు, వెళ్తుండు అనే దాంట్లోనే అది అవును. భ్రమ గావచ్చు, నా పిచ్చి కూడా గావచ్చు గానీ అది చాలా బావుంది నాకు. హ్మ్. అది నన్ను నడిపిస్తుంది. రెండోది ఎక్కడైనా అంటే ఇదొక్కటి తప్ప మిగతా అన్ని సాయి ఉన్నప్పుడు ఉన్నయే. హ్మ్. హ్మ్. ఇదొక్కటే పెద్ చేయించుకున్నది. తదనంతరం అవును. నేను చేయించాను. సో, ఆహ్, సాయి ఉన్నప్పుడు ఇల్లెలా ఉందో అలాగే ఉంది. ఏ మాత్రం మార్పు లేదు కాబట్టి జస్ట్ ఆహ్, సాయి కోసం ఉండే ఒక హడావిడి ఉంది గదా! హ్మ్. హ్మ్. అది మిస్ అయింది లైఫ్‌లో. అంతే. ఒక మనిషి మంచి లేరంటే ఖచ్చితంగా ఆ లోటు ఇప్పటి చాలా వరకు అంటే ఎప్పటి వరకు ఉంటుంది. అందరిది వేరు. అంటే సాయం దగ్గరుండి చూస్తే వేరు అవును. తెలుస్తది. అవును. అంటే కామన్‌గా క్యాజువల్‌గా ఉండి ఏదో జాబ్ చేసుకొని ఈవినింగ్ వచ్చి లేదు మార్నింగ్ లేసి పేపర్ చదివి హ్మ్. టీయో, కాఫీ వస్తే తాగి ఆ టిఫిన్ బాక్స్ ఈ లైఫ్ స్టైల్ వేరు. హ్మ్. పొద్దున్న లేస్తే పబ్లిక్‌లో ఉండి రావడం, హ్మ్. గుంపు గుంపుగా రావడం, ఒక హడావిడి 10 అవును. మందితోటి కలిసి తిని అట్లా అది వేరు. అవును. అంటే ఆ రకమైన ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఉండి ఒక్కసారి అటువంటి మనిషి లేకుండా ఒక పోతే మెయిన్ అవును. పిల్లర్ లేకపోతే ఎట్లుంటదో ఎట్లుంటది? ఒక ఇప్పుడు బ్యాక్ బోన్ ఆ! అంటారు గదా! అట్లా. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇంట్లో హడావిడి, హడావిడి ఉంటది గదా! మనం మా ఒక మా ఇంట్లో వరకు మాకెట్లంటే సాయి ఉంటేనే ఫంక్షన్, సాయి ఆ! ఉంటేనే మ్యా ఈ రోజు కుదరలేదనుకో రేపు మ్యారేజ్ డే చేసుకుందాం అనేవాడు. హ్మ్. హుహు. పర్టిక్యులర్‌గా ఈ రోజే రేపు నాకు నెక్స్ట్ వీక్ ఫ్రీగున్నాం గదా! ఏముంది అట్లా సింపుల్‌గా దాన్నేదో కాకపోతే ఏందంటే ఖచ్చితంగా నేను ఉండాలంటే ఉంటాడంతే. హ్మ్. హ్మ్. అట హుహు. నేను ప్రిఫర్ చేస్తే నువ్వు రావాలి ఎట్టి పరిస్థితులంటే కొంచెం రిస్క్ పడైనా సరే వచ్చేస్తారు. వచ్చే మనస్తత్వం. ఒక్కసారి మా కోసం ఆ పాట పాడితే అందరూ వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులందరూ. గుండెను కోసి ప్రాణం తీసి నన్నొదిలేసి పోయావెందుకో ఊహలతోసి ఊపిరి పోసి ఉసురు తీసావెందుకో నాకు నేను కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం. అంటే ఏదో అని గాదు. ఆ పాటింటే ఆగట్లేదు అంతే. అవునవును. అవి వింటుంటే మాకే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఒకటేసారి. దాంట్లో మెయిన్‌గా ఏందంటే ఇంకొకటేందంటే సాయి దానికేం ట్యూన్ చేయలేదు. హ్మ్. కొంచెం హ్మ్. కష్టమే అయింది. దాన్నేం ప్రొఫెషనల్‌గా ఏదో అని చేయించలేదు. ఎందుకంటే 1 వీకే అవునవును. మ్యారేజ్ డేకి హ్మ్. టైం ఉండే. ఆలోపు రిలీజ్ చేయాలనేది. ఇదేదో మన ఎమోషన్ గాబట్టి దాన్నేదో పెద్ద ప్రొఫెషనల్‌గా అట్లా అని హ్మ్. కూడా హ్మ్. ఏం ప్లాన్ చేయలే. ఎళ్ళినాం క్యాజువల్‌గా ఒక 1 అవర్‌లో చేసేసినాం, పాడేసినాం, వచ్చినాం. కానీ సాయి ఇంకొకటేందంటే ఫోన్‌లో ఆయన ఏదైతే లిరిక్స్ రాస్తాడో దానికి సంబంధించిన చిన్న చిన్న ఒక 2 లైన్స్, కీ లైన్స్ అంటారు గదా! అవును. అవి హమ్మింగ్ చేయడమో ఏదో హ్మ్. ఒకటి చేసి పెట్టుకుంటాడు. హుహు. ఈ పాటలో గూడా దూరం దూరంగున్నామనుకున్నా కానీ దూరమైపోతామనుకోలే అనే లైన్స్ సాయే పాడిండు. వావ్! కానీ ఫోన్‌లో పాడిండు. ఓకే. అంటే ఓకే. నాకేమనిపించిందంటే ఎగ్జాక్ట్‌లీ ఆ లైన్స్ పాడడం ఏంటి? అవును. నిజంగా మిగతా గదా! లిరిక్ అంతా కంటే ఆ లిరిక్ కొంచెం స్పెషల్‌గా అంటే నిజంగానే ఈ సిట్యుయేషన్‌కి ఒక పాడి చెప్తున్నట్టు అనిపిస్తది. హ్మ్. హ్మ్. ఆ లైన్స్ సాయి ఫోన్‌లో పాడినయి. ఆ ఫోన్‌లో పాడినయి దానికి అటాచ్ చేసామన్నమాట అట్లా. ఓహ్! ప్రాణం పోసేసారు ఇంకా ఆహ్, ఎక్కువ. ఏమో అది నిజంగా చెప్పాలంటే పాట గాదు. నేనున్న సిట్యుయేషన్. అవును. సాయి చంద్ గారు చనిపోయి గూడా 1 ఇయర్ కావస్తుంది. ఈ అవును. 1 ఇయర్ జర్నీ ఎ ఎలా ఉండింది? అంటే నేనెప్పుడూ ఏదో ఒక బిజీ, ఏదో ఒక మీటింగ్స్, ఏదో ఒక వర్కు పబ్లిక్‌లో ఉండడము, సాయికి తెలిసిన వాళ్ళ మధ్య ఉండడము. హ్మ్. అలాగే ఉన్నాను. ఈ 1 ఇయర్ ఎటూ ఎళ్ళలేదు. హ్మ్. ఇల్లు, ఇల్లు వెళ్తే
పొలిటికల్ మీటింగ్స్ కి తప్ప. ఇక ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఎక్కడో కాడ అప్డేట్ చేస్తూనే ఉన్నాం జర్నీ అవును. గురించి. అవును. 1 year జర్నీలో దాదాపు నేను నిద్రపోయిన అవర్స్ చాలా తక్కువ ఖచ్చితంగా ఇది. అస్సలు. రెండవది, రివైండ్ చేసుకొని గంట లేదు నాకు తెలిసి. అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకు కొన్నిసార్లు అసలు నేనేనా అని అవును. ఒక్క సెకండ్ ఆ లైఫ్ ఈ లైఫ్ ఒకటేనా, లేకపోతే కొన్నిసార్లు ఏమనిపిస్తుంటది అంటే ఇట్లా మనం పడుకున్నాక టక్కున లేస్తే ఏంటి ఇదే ఆ లైఫ్ ఇప్పుడు, మనం ఇక్కడనే ఉన్నామా లేదా లేదు ఇదే ఆ లైఫ్, బిఫోర్ ఇట్లుండే కదా అంటే అప్పుడేముంటది చకచక లేచి టీ పెట్టాలి, ఇది చేయాలి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, ఆడికి ఈ రకమైన థింకింగ్ తోటి ఉంటాం. ఒక్కసారి లేచేసరికి ఇల్లంతా సైలెంట్ గా నిర్మానుష్యంగా అంటే ఇప్పుడు ఇదా లైఫ్ అది కాదా అన్నట్టు. అంటే నాకు రెగ్యులర్ గా ఒక, అంటే ఇది చెప్తే వెరైటీగా అనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ రెగ్యులర్ గా ఒక కళ వస్తుంది, రెగ్యులర్ గా వస్తుంది. అంటే నేను పడుకుంటే వస్తుంది, సడన్ గా సాయి వచ్చినట్టు. నేను చాలా ఆతృతగా సాయి ఇట్లా జరిగిపోయింది అట్లా జరిగిపోయింది ఇదంతా అని, ఏదో వాళ్ళు ఇదన్నారు వీళ్ళు ఇదన్నారు ఇదైపోయింది అంటే సాయి నేను వచ్చినా కదా నేను చూసుకుంటే ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టు వస్తుంది. ఇంకా నేను సైలెంట్ గా ఇంట్లోకి వచ్చేసినట్టు, అంటే ఇంటికి వచ్చేసినట్టు. అది జరిగితే బాగుండు. రెగ్యులర్ గా ఎప్పుడు వచ్చినా ఇదే కళ వస్తుంది. ఎక్కడికో వెళ్తున్నాం, సడన్ గా వచ్చిండు, నేను ఆతృతగా చెప్పేస్తున్నా. ఈ 1 year మొత్తం, అంటే ఈ 1 year అనుకోండి, ఆ కళ వచ్చినప్పుడు 1 month అనుకోండి, ఏదేదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది నాకు తెలియదు ఏదో చేసేస్తున్నా ఇట్లా చెప్పినట్టు. వెంటనే సాయి నేను వచ్చిన కదా ఇంకా నీకెందుకు టెన్షన్, నువ్వు కూల్ అయిపో అని చెప్పి అట్లా. అసలు అనుకోలేదు కదా మీరు ఇట్లా జరుగుతుంది, రాజకీయాల్లోకి ఇవన్నీ సడన్ గా నేను ఎంట్రీ ఇస్తా, ఇవన్నీ నేనే ఇప్పుడు చూసుకుంటా. ఒకటండి లైఫ్. వెళ్ళినాము, మనకి ఏదైనా డిసీజ్ ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, లేదు ఇంకేదన్నా ఉంటే ఇట్లుంది అట్లుంది ఇది ఎట్లా అది ఎట్లా అని చాలా మాట్లాడుకుంటాము. ఆ కొంత అంటే మన మైండ్ కూడా ఆహా ఇది వచ్చింది కదా ఇట్లుంది కదా అట్లా ఉంటదేమో తెలియదు నాకు. బట్ వెళ్ళినాము నవ్వుతూ నవ్వుతూ సంతోషంగా క్యాజువల్ గా వండుకుంటూ ఒకటే ఒక్క నిమిషంలో ఇది జరిగిపోయింది అనగానే ఎంత తారుమారైతుంది అసలు లైఫ్. అప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేసిండ్రు? అది ఇప్పుడు అర్థం కావట్లేదండి ఎట్లా ఫేస్ చేశాను. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నాకు ఆ రోజు ఏం జరిగింది ఏంటి కూడా జరిగింది దాన్ని తెలుసు కానీ అది జరిగింది నాకే మైండ్ లో కూర్చోలేదు. ఏది కూర్చుందంటే ఆఫ్టర్ నేను ఏం చేస్తున్నది, బిఫోర్ ఏం చేసింది అంతే. బిఫోర్ నేను ఎట్లున్నా సాయితోటి నా లైఫ్ మెమరీస్ అన్ని, ఆఫ్టర్ ఇప్పుడు ఇగో పొద్దులేసి ఇది చేయాలి అది చేయాలి ఈ కార్యక్రమం అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి ఏదేదో ఒక వర్క్ చేయాలి పిల్లలతో స్పెండ్ చేయాలి ఇలా ఇది తప్పితే. ఇప్పుడు మీ వర్క్ ఎట్లా జరుగుతుంది? ఏం వర్క్ చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే బిజినెస్ ప్లాన్ చేస్తున్నానండి ఒకటి, ఎందుకంటే ఫ్యామిలీకి కూడా ఏదో ఒక సోర్స్ ఉండాలి కాబట్టి. ఇక పొలిటికల్ జర్నీ, అపోజిషన్ పార్టీ, మా పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడతాం. ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడే వ్యతిరేకత కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ అయినట్టు బయట కనబడుతుంది. నేను అనడం కాదు, విలేజ్ లలోకి వెళ్తే పబ్లిక్ అంటున్నారు. పిల్లలు అడుగుతుంటారా? అంటే స్పెసిఫిక్ గా పిల్లలు ఇట్లా అని పాయింట్ చేసి అడగరు కానీ ఇక ప్రతి సందర్భంలో మా ఇంట్లో నా నోటి నుంచి సాయి అనేవాడు, పిల్లల నోటి నుంచి నానే అనేవాడు డేకి ఒక 10 సార్లు వస్తుంది మేమందరం ఉంటే కామన్ గా. ఇగో నాన్నకి కరీష్ అట్లా ఇది అని, అది కామన్ గా. అంటే నేను అనడం అని కాదు, పిల్లల నోటి నుంచి కూడా వస్తుంది. ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది నాన్న అట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు అది అనేస్తూనే ఉంటారు అనమాట. ఈ యానివర్సరీకి ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? 12 years అయిపోయింది. 12 years. 11 years కలిసి ఉన్నారు. 12 years కంప్లీట్ అయింది మొత్తం. 12 years కంప్లీట్. మేము 12 years మా మొత్తం జర్నీ 22 years. 22 ఒక ఫ్రెండ్ గా స్టార్ట్ అయితే, పరిచయం నుంచి స్టార్ట్ అయితే 22 లవ్ years. మ్యారేజ్. ఏదన్నా ఒక స్ట్రగుల్ గుర్తొస్తుంది మనకి, మనం లైఫ్ ఒక్కటండి రిటర్న్ బ్యాక్ వెళ్తే ఇది ఒక్కటి జరిగి ఉండకూడదేమో, లేదంటే ఇట్లా జరిగి ఉండొద్దేమో అని అనుకునే సిచ్యువేషన్. నేను లైఫ్ లో ఏ రోజు కానీ అంటే మేము తక్కువ మాకేదో సరే ఎంత మాకు ఫ్యామిలీ మా సైడ్ యాక్సెప్ట్ చేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంత పర్లేదు
మంచిగానే లగ్జరీగా ఉన్నప్పటికీ ఎంత అందినా ఒక మోస్తారు సహకారమే అంతే. అవును. ఎవరి లైఫ్ అవును. కైనా. అది కూడా ఎప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్. హ్మ్. హ్మ్. బిఫోర్ మ్యారేజ్ ప్రతి స్ట్రగుల్ ని ఎందుకో సాయి నేను ఏ రోజు స్ట్రగుల్ గా ఫీల్ కాలే. అంటే హ్మ్. మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం హ్మ్. స్ట్రగుల్ ని కూడా. హ్మ్. అంటే స్ట్రగుల్ లో కూడా చిన్న సక్సెస్ ని చూసాం. అవును. హ్మ్. కాబట్టి నాకు అదేం పెద్ద స్ట్రగుల్ కనిపించలే. కానీ నాకు పదే పదే అనిపించేది ఏంటంటే నేను ఆ టైంలో పక్కనే ఉండి కూడా నేను కాపాడుకోలేదా? హ్మ్. అసలు ఎప్పుడూ ఎక్కడో ఉండే మనిషి ఆ సందర్భంలో వెళ్దామని ఫ్యామిలీనే దగ్గర ఉంచుకున్నాడు కదా! అటువంటి ఒక చిన్న అవకాశం నాకెందుకు రాలే? అవును. అవును. కనీసం ఇట్లా హాస్పిటల్‌కెళ్ళి ఇట్లా ఏదన్నా ఒక చిన్న అవకాశం. నేను అంటే ఏదో అది ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి రాదు గానీ, మనం స్పాట్‌లో ఉంటే తెలుస్తది. అసలు కాళ్ళు చేతులు ఆడవు. నిజంగా కొంచెం టైం ఇచ్చుంటే బావుండు అని అనిపించింది. అంటే చాలా సార్లు అనిపిస్తది. లోకంలో చాలా డిఫరెంట్ నేచర్ వాళ్ళు, అవును. చాలా క్రూయల్‌గా బిహేవ్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా అసలు బిందాస్‌గా ఉంటారు. ఎటువంటి గోల్స్ లేని వాళ్ళు, అవును. ఎవ్వరికి ఏ సహాయం చేసే మనస్తత్వం లేని వాళ్ళు, ఓవర్ సెల్ఫిష్‌లు అంటారు గదా! అవునవును. పోనీ ఏం స్ట్రగుల్ పడకుండా చాలా లగ్జరీస్ తాతల ముత్తాతల నుంచే అసలు. లగ్జరీస్ ఉండి అవును. ఉన్న అంటే అట్లున్న అందరి లైఫ్ లో కొందరు చూస్తే వాళ్ళ లైఫ్ బానే ఉంది వీళ్ళ లైఫ్ మనం ఏం చేసాం మనం చాలా హార్ట్ఫుల్ గా హ్మ్. చాలా కింద హానెస్టీగా నుంచి చాలా అదిగా కష్టపడి ఉండి వస్తున్నాం. అవును. ఇట్లున్నాం కదా అసలు ఇట్లున్న వాళ్ళకి కూడా కష్టాన్ని నమ్ముకొని ఇంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా కాలం సహకరించదా దానికి రీజన్ ఏమైంటది ఇంకా ఒక టైప్ థాట్స్ వస్తూ ఉంటాయి నన్ను మీకే నేను కాదు. ఓవర్‌కమ్ ఆ! జేసుకుంటుంటా. అందరికి అట్లాగే అనిపిస్తుంటది. ఇప్పుడు మనం కింద నుంచి వచ్చుంటాం. ఎంతో స్ట్రగుల్ పడి ఇంత దూరం వచ్చుంటాం. మీరు చెప్పినట్టు ఇట్లా ఎన్నో పనులు చేసే వాళ్ళని మాత్రం హ్యాపీగా ఉంచుతారు. ఇంకొకటేంటంటే బేసిక్‌గా సాయి లైఫ్‌లో 7 ఎగ్జాక్ట్‌లీ సాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. హ్మ్. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు నేను పరిచయమయ్యాను. హ్మ్. 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 ఇంటర్ సెకండ్ ఇయర్ సమ్మర్‌కి. సో, వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి అంటే మనం చాలా ఇప్పుడు సాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏవేవో వింటుంటాం. అవును. వాళ్ళంతా మొత్తం తెలిసినట్టే మాట్లాడుతుంటారు. హ్మ్. హ్మ్. కొంతమంది అవును. మొత్తం తెలిసినట్టు, మన పక్కలున్నట్టు, పక్కనే ఉన్నట్టు విన్నట్టు, చూసినట్టు. అవును. చేసినట్టు, ఇంకేదో వాళ్ళే అన్నట్టు మాట్లాడుతుంటారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంటది 17 ఇయర్స్ సాయికి. 19 ఇయర్స్ వాళ్ళ అన్నకి. హ్మ్. అంటే ఎదిగిన పిల్లలే. హ్మ్. చిన్న పిల్లలేం అవును. కాదు. ఆ ఏజ్‌లో మదర్ చనిపోతే 2011 కూడా మేము పెద్దగా ఏం పెద్ద చాలా స్ట్రగుల్స్ పడుతున్న లైఫే. హ్మ్. హ్మ్. అన్ని రోజులు ఎవ్వరు రాలేదు కదా! అవును. ఏ ఒక్క మనిషి రాలేదు రాలేదు. కదా! ఏ ఒక్క రిలేషన్ కూడా రాలేదు గదా! కనీసం పలకరింపు గూడా ఉండదు. ఉండదు. అంటే అవును. ఒకానొక టైంలో ఎట్లుంటదంటే మనిషికి పలకరిస్తే బావుండు ఎవరన్నా, మమ్మల్ని దగ్గరికి తీసుకుంటే అవును. బావుండు, అనిపిస్తుంటది. కొంచెం ప్రేమను పంచితే బావుండు అనేది మన లో అస టైమ్‌లో ఎవరైనా ఉంటే ఉంటే బావుండు బావుండు తోడు. పక్కన లేదు అనిపిస్తుంటది. మనము చదువుతుంటే మంచి చదివితే అప్రిషియేట్ చేస్తే బావుండు. అవును. బాగా చదవకుంటే ఏదైనా చెప్తే చెప్తే బావుండు బావుండు. అనిపిస్తది. ఇంకేదైనా మనకు బాగా కష్టమొచ్చినప్పుడు ఈ రూ. 10 కూడా ఇంత కష్టపడ్డానా అని అవును. అనేక సందర్భాలు అనిపిస్తది. అట్లుంటాయి. ఉండుంటాయి గదా! హ్మ్. అట్లా 2011, 12 అంటే 11కి మా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కొంచెం పర్లేదు. హ్మ్. అప్పటి వరకు చాలా స్ట్రగుల్. ఇప్పుడు మ్యారేజ్‌కి ముందు మనం ఏమన్నా ఉన్నా కలుస్తాము. ఏదైనా అవును. చిన్న చిన్న సహకారం తప్ప ఇదంతా ఉండదు గదా! హ్మ్. హ్మ్. సో, అట్లా రాని వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతుంటారు. అవును. అదే ఆశ్చర్యం గదా! అప్పుడు అనిపిస్తుంటది. ఆహా! ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఈ వింత మనుషులంతా నేను చూడలేదా అనిపిస్తుంటది. అంతే. ఇప్పుడు బయటికెళ్తుంటే వీళ్ళందరూ కనబడుతున్నారు అనిపిస్తుంటది. వాళ్ళందరూ తెలిసినట్టే మాట్లాడుతుంటారు. వాళ్ళు చూసినట్టే మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నా. చేసినట్టే మాట్లాడుతుంటారు. పక్కనే ఉన్నారేమో మన చుట్టూ తిరుగుతున్నారేమో అందరికి అన్నట్టు. తెలీదు గదా! ఆ! సొసైటీలో. తర్వాత కొందరు అటువంటి టైంలో కూడా చాలా స్వార్థంగా ఆలోచించిన వాళ్ళు గూడా ఉంటారు. దగ్గరోళ్ళు హ్మ్. గూడా. అవును. అవును. వాళ్ళు గూడా ఏదో చెప్పుకుంటుంటారు. మనం ఏం అనలేం. సైలెంట్‌గా చూసి పోనీ ఏం చెప్తాం. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేం గదా! మీ ఫ్యామిలీ, సాయి చంద్ గారి ఫ్యామిలీ ఇప్పుడు మీకు టచ్‌లోనే ఉంటారా? ప్రస్తుతానికి? టచ్‌లోనే ఉంటారండి. వాళ్ళు టచ్‌లో ఉంటారు. వీళ్ళు టచ్‌లో ఉంటారు. హుహుహు. ఇద్దరితో ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అంటే ఫస్ట్ నుంచి కూడా కొంత అంటే మా ఫ్యామిలీ కూడా మాకు మ్యారేజ్ చేసింది. ఎప్పుడన్నా దానికన్నా పిలిస్తే వెళ్ళి వస్తాము. హ్మ్. ఓకే. మంచిగా హుహు. మాట్లాడతారు, పలకరిస్తారు. మ్యారేజ్ అప్పుడు
ఎలాగైతే మా బ్రదర్స్ కి సిస్టర్ కి ఎలాగైతే ఇచ్చి చేశారో అవన్నీ మాకు పెట్టి మ్యారేజ్ చేశారు. అట్లా యువతల ఫ్యామిలీ కూడా వెళ్తాము, మాకేమన్నా వాళ్ళకేమన్నా మా సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఇచ్చినాము, ఉన్నాము, మాట్లాడినాము. అంటే సాయి లైఫ్ స్టైల్ మొత్తం చాలా బిజీ లైఫ్ స్టైల్. వైఫ్ పిల్లలతోటే చాలా తక్కువగా ఇంట్లో టైం స్పెండ్ చేసే లైఫ్ స్టైల్. నేనే ఏదన్నా ఉన్నా తన దగ్గరికి వెళ్ళి అట్లా వెహికల్ తీసుకొని కూడా వెళ్ళి ఆ ఏరియాలో అక్కడెక్కడైనా స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి అట్లా ఉన్న లైఫ్ స్టైల్. మనం కామన్ గా ఆలోచించుకుంటే కూడా 38 years అండి, దాదాపు 2011 అంటే 10-12 years లైఫ్, మ్యారేజ్ లైఫ్. దాంట్లో 2 డెలివరీస్, ఒక 1.5 year, 3 years కిడ్స్ పిల్లలు, ఇదే సరిపోతుంది వాళ్ళు 3 years వచ్చే వరకు. ఇంకో 3 years ఇది, ఒక 6 years 5 years 6 years పీరియడ్ ఇదే సరిపోతుంది. మనం నెక్స్ట్ ఏమనుకుంటామంటే 40 years తర్వాత 20 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు. ఆలోపు ఏమనుకుంటాము, కొద్దిగా ఏదో చేసుకొని ఓ ఇల్లు ఇట్లా చిన్న చిన్న ప్లాన్స్ వేసుకుంటాము, పిల్లల్ని స్కూల్ అని అట్లా. తప్పితే పెద్దగా మేము అంటే అందరూ ఏమనుకుంటారంటే పొలిటికల్ లైఫ్ కదా ఏదో అనుకుంటారు, కానీ పొలిటికల్ లైఫ్ లో అయినా ఏ లైఫ్ లో అయినా కొన్ని తరాల నుంచి బ్యాక్ సపోర్ట్ ఉన్న లైఫ్లు వేరే ఉంటాయి. ఒక 5 years లో 10 years లో వీళ్ళు గెట్ ఆన్ కావాలి. అందులోనూ సాయి మనస్తత్వం ఏంటంటే కమర్షియల్ మైండ్ సెట్ కాదు, ఒకరి మీద ఏదో ఇట్లా డిపెండ్ కావాలనుకునే మనస్తత్వం కాదు, ఏదో చెయ్యాలి ఒకరికి, దీని వల్ల ఇది మేము చేస్తే వాళ్ళకి అన్యాయం అవుతుంది అని ఈయననే ముందు ఆలోచించే మనస్తత్వం. కాబట్టి ఎటువంటి దాంట్లో ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ అయ్యే మనస్తత్వం కాదు. ఆయన వర్క్ ఏదో ఆయన వర్క్ చూసుకోవడం తప్పితే ఎంత రాజకీయాలు ఉన్నా ఇంకా వేరే టైప్ గా ఇన్వాల్వ్ అయ్యే మనస్తత్వం కాదు. అంటే మొన్నటి వరకే గిడ్డంగుల మాజీ సంస్థ చైర్మన్ గా ఉన్నారు, ఇప్పుడు లేరు. దాని తర్వాత ఇప్పుడు బిజినెస్ ఏదో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారు. మరి రాజకీయంగా ఎలా ఉంటుంది? రాజకీయంగా ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చేస్తాం, వర్కర్స్ ని పెడతాం, వాళ్ళు చూసుకుంటారు కొంత. మనం అది రాజకీయంగా ఇప్పుడు ఈ నిన్న ఉన్నాను, మొన్న ఉన్నాను, అంతకుముందు ఉన్నాను, డే 1 సాయి తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రాజకీయంగా నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి నాదైన వాయిస్ ని వినిపిస్తూనే ఉన్నానండి. ఖచ్చితంగా వినిపిస్తాను, బలంగా వినిపిస్తాను. నేను ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ ఇదే చెప్తున్నాను. రజనీ గారు ఎలా పోటీ చేస్తారు, ఎలా ఫేస్ చేస్తారు ఈ రాజకీయ జీవితాన్ని, ఎలా ముందుకెళ్తారు? నాకు కేసీఆర్ గారి మీద చాలా నమ్మకం అండి. నాకు కేసీఆర్ గారు, ఆయన ఫోటోస్ కేసీఆర్ గారు ఒక తండ్రిలా నన్ను ఈ రాజకీయ చట్రంలో నిలబెడతారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా నిలబెడతారు, నాకు ఆ నమ్మకం ఉంది. భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా నేను ఉంటాను, కొట్లాడతాను. కొట్లాడడం కాదు, చాలా జెన్యున్ గా వర్క్ చేస్తాను. కొట్లాడడం ఒక ఎత్తు, చాలా ఎదురైతే ఒక ఎత్తు, పార్టీ ఉంది, డైరెక్షన్ ఇవ్వడానికి పెద్దలు ఉన్నారు, ఇదంతా ఒక ఎత్తు. మనం వర్క్ చేయడం ఒక ఎత్తు. మనకు అసలు తెలియనే లేదు మనం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నామని, కానీ ఇప్పుడు ఇచ్చేసారు. ఇంకా ముందు ఎలా చేస్తారు ఏంటి అని మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఒక మంచి ఉమెన్ లీడర్ అయితే చూస్తారండి. ఆ వరకైతే బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నన్ను భవిష్యత్తు రాజకీయాల్లో కేసీఆర్ గారు నిలబెడతారు అని నాకు నమ్మకం ఉంది. పాట దగ్గరకు వద్దాం. నెక్స్ట్ ఇంకా ఏమైనా పాటలు పాడుతున్నారా, నేనేం చేస్తున్నారా? పాడడం అంటే నిజంగా చెప్పాలంటే సింగర్స్ అయితే పాడితే, సింగర్స్ అయితే అడిగితే చాలా బాగుంది. ఇదేదో అంటే మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి చెప్పినట్టు అనిపిస్తుంది. బేసిక్ గా ఎవరైనా సాయి రాసిన చాలా పాటలు ఉన్నాయి. మా ఛానల్ అంటే సాయి ఉన్నప్పుడే ఆ ఛానల్ ఉంది, అది రజనీ సాయి చంద్ ఛానల్ గా అందరికి తెలుసు. సో ఆ ఛానల్లో సాయి రాసిన చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటల్ని ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. పాటలు చేశారా ఇట్లా వీళ్ళతో పాడిద్దాం, వీళ్ళు అని కాదు, అప్పటికి మనకు తెలిసిన పరిచయం ఉన్న సింగర్స్ వాళ్ళు వీళ్ళు, లేదు సింగర్ గా ఉండి వాయిస్ మంచిగా ఉండి అవకాశం లేనోళ్ళు చాలా మంది ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళనేం ప్లాన్ లేదు. కానీ ఆ పాటలన్నీ అయితే బయటకు తీసుకొస్తానండి నాకు కుదిరినప్పుడు. ఎందుకంటే అన్ని కొంచెం ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని ఖర్చుతోటి కూడా కూడుకున్నాయి కాబట్టి నా లైఫ్ అంటే నా జర్నీలో చిన్నగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఆ పాటలన్నీ ఎప్పుడో అప్పుడు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళ అంటే బాండింగ్స్ మీద ఉన్నాయి, రిలేషన్షిప్స్ మీద ఉన్నాయి,
పొలిటికల్ వైజ్ గా ఉన్నాయి, తర్వాత కార్యకర్తల గురించి కూడా ఉన్నాయి, కార్యకర్తలు ఎంత కష్టపడతారని అవును. చాలా పాటలు ఉన్నాయి. సాయి రాసి బయటికి తీసుకురాలేని పాటలు ఉమ్. సొసైటీ గురించి ఉన్నాయి, ఎక్కువ సొసైటీ గురించే ఉన్నాయండి అటువంటి పాటలన్నీ. కొన్ని లవ్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అట్లా అన్ని సాయి పాటలు. చంద్ గారు రాసిన పాట వీళ్ళతో పాడించాలి అని మీరేమైనా అనుకున్నారా? ఇప్పటి వరకైతే అట్లేం థింక్ చేయలేదండి. ఎందుకంటే సరే వైఫ్ గా నాకు ఒక స్వార్థం అనుకోండి. ఎవరి ఏ వైఫ్ కైనా వాళ్ళ భర్తనే రాజు, అవును, అట్లా ఫీల్ అవుతారు. అవునవును. అంటే నేనేదో పెద్ద రాజు అంటే అట్లా కింగ్ అని కాదు. లేదు లేదు లేదు. అవును, ఆ అర్థమైంది. కూలి పని చేస్తున్నా సరే అవును, ఏ భార్యకైనా తన భర్తనే భర్తనే. గొప్ప, అది ఎస్. అది నిజమే. అవును. నేను ఎప్పుడు సాయి వాయిస్ లో ఇంకొకరి వాయిస్ ని నేను ఇమాజిన్ చేసుకోలే ఇప్పటి వరకి. అంటే సాయి పాడకుండా వీళ్ళు పాడితే బాగుంటదేమో, అట్లా ఎవరన్నా పాడినగి సాయి నువ్వు పాడితే బాగుంటది, అది నా అంటే నా ఇన్నర్ ఫీలింగ్ అవును. తప్ప. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వాడుంటారు. నా హస్బెండ్ కాబట్టి సింగర్ బాగా పాడతాడు కాబట్టి నువ్వు పాడితే బాగుండు అని కామన్ గా అంటే సాయి అనేవాడు. ఇంకా చాలా బాగా పాడిర్రు ఎందుకు అట్లా చెప్పేవాడు. బట్ ఈ రోజు వరకు సాయి వాయిస్ తో వీళ్ళు పాడితే బాగుంటదని నేను ఆలోచించలేదు, అట్లా ఆలోచించను కూడా. ఇప్పుడు అంటే నేను ఆ విషయంలో నేను చాలా స్వార్థపరాలని. కానీ ఇప్పుడు ఆల్టర్నేట్ సాయి పాడే పరిస్థితి లేదు కాబట్టి ఉంది కొంతమందితో వీళ్ళతో పాడియాలని. నాకు నేమ్ ఐడియా లేదు. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీనివాస అనుకుంటాను అబ్బాయి, రాళ్ళు తేలిన నేలలో రతనాల సాయి పాట అది పాడిండు రీసెంట్ గా యూట్యూబ్ లో. ఒక చిన్న ఇన్స్టారీలో ఏదో అది అప్పుడు అనిపించింది నాకు ఏదన్నా ఒక పాట పాడిపించాలి అని. అట్లా చాలా మంది సాయి ఇన్సిడెంట్ తర్వాత ఆల్బమ్స్ రెడీ చేసుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకొని సాయి మీద పాట రాసుకొని తీసుకొచ్చిన చాలా మంది కళాకారులు. ఒక్కరు వీళ్ళ పేరు అని చెప్తే గుర్తులేని వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోతా కాబట్టి అందరి పేర్లు చెప్పలేను, వేలల్లో ఉన్నారు. నాకు ఎప్పుడు అవకాశం ఉంటే నా పరిస్థితికి తగ్గట్టు ఎవరితో వీలైతే వాళ్ళతో పాడిస్తాను. చాలా ఉన్నాయి సాయి పాటలు, దాన్ని కంటిన్యూ చేస్తాను, ఆ లెగసీని కంటిన్యూ చేస్తాను. అవును, మా బాబుతో కూడా పాడిస్తానండి ఖచ్చితంగా. అంటే మా బాబు ఏదో సాయి అంత స్వీట్ వాయిస్ కాదు కానీ పాడతాడు, బాగా డ్రమ్స్ ప్లే చేస్తాడు. అంటే మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, డ్రమ్స్ ప్లే చేస్తాడు, చిన్న చిన్న రిథమ్స్, ప్యాడ్, డ్రమ్స్, అప్పుడప్పుడు కీబోర్డు. సాయి నేర్చుకుంటున్నారా? లేదు, నేర్చుకోలేదు. సాయి ఉన్నప్పుడు ఉట్టిగానే టీవీలో వస్తే ప్రతి మ్యూజిక్ ని డ్రమ్స్ మీద ప్లే చేసేవాడు. అప్పుడు మేము ట్యూటర్ అరేంజ్ చేసాం కానీ అది కంటిన్యూ కాలే, ఒక 1-2 months కే బ్రేక్ అయిపోయింది. బాబుతో పాడిస్తాను. బాబు ఎన్ని ఇయర్స్ అండి? బాబు ఇప్పుడు 10 కంప్లీట్ అండి. ఇప్పుడే డ్రమ్స్ కూడా వాయించేస్తాడు? డ్రమ్స్ బాగా వాయిస్తాడండి బాబు. పాప? పాప యాక్చువల్గా డాన్స్ బాగా చేసిద్ది. మొన్న ఈ పాట విన్నాక, ఈ పాట నేను పాడతా పెద్దగా అయినాక మా కాలేజ్ లో అంటే ఇలా మాట్లాడుతుంది అనమాట. తనకి ఈ పాట మీనింగ్ గా ఇంకోటి అవన్నీ తెలియదు కానీ మమ్మీ నువ్వు పాట పాడినావా, ఇట్లా తను పాట పాడినావా, నేను పాడతా అంటే కామన్ గా బ్యాక్ లో స్క్రీన్ లో సాయి ఫోటో వస్తుంది కాబట్టి ఇది నాన్న పాటనా, నాన్న పాట నేను పాడాలి కదా, నువ్వెందుకు పాడినావు, అట్లా ఇలా మాట్లాడతా. ఇంట్లో కామన్ గా మాట్లాడుకుంటాం కదా. ఖచ్చితంగా వాళ్ళతో కూడా పాడిస్తారు? ఇద్దరితో పాడిస్తారా లేదంటే అబ్బాయితో? పాపని ఇప్పటి వరకు ఏమనుకోలేదు కానీ బాబుతో అయితే పాడిస్తానండి. బాబుకి మంచి అంటే వాయిస్ చాలా మంచి స్వీట్ వాయిస్ అని చెప్పాను, మ్యూజిక్ నాలెడ్జ్ బాగుంటది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కు ఉండే మ్యూజిక్ నాలెడ్జ్ అంటే పెద్దగా అయితే అట్లా ఉంటది అనిపిస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇది ఇన్ని బార్స్ హాఫ్ స్కేల్ ఇట్లా టక్కున అనేస్తుంటాడు అనమాట. అది దీనికి ఇది ప్లే చేసి ఇది ఏ మూవీలో చెప్పు మమ్మీ ఇట్లా అనేస్తుంటాడు. అంటే మ్యూజిక్ వైపు ఏదో వెళ్తాడు అని కాదు, ఆ నాలెడ్జ్ ఉంది అని చెప్తున్నాను అంతే. రజనీ గారు చాలా బాగుంది మీ వాయిస్. మీరు ఇప్పుడు నార్మల్ గా పాడుతున్నా గానీ బాగుంది. అంటే మీరు విని 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 అలా వచ్చేసిందేమో మీకు కూడా. అంటే మనము అంటే ఎవరు ఎంత బాగుంది పర్లేదు మంచినే పాడినాము అన్నా, నేను కూడా ఒక ఆర్టిస్ట్, నేను ఒక క్లాసికల్ డాన్సర్ని. నాకు తెలుసు కదా ఇప్పుడు ప్రొఫెషనల్ గా మంచి వాయిస్ ఉండి లేదు కొంత మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది ఒక డాన్సర్ అయిందనుకో, తను ఒక క్లాసికల్ నేర్చుకొని పర్ఫార్మెన్స్ ఇచ్చేదానికి ఏమి రాకుండా తను చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటది. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకటి. రెండవది
నేను ఎందుకు ఫీల్ కావట్లేదు అంటే అది యావరేజ్ గా ఉన్నా నేను ఎందుకు ఫీల్ కావాలంటే నేను సింగర్ ని కాదు ఫస్ట్. రెండవది నేనేదో సరేలే స్వరాలు, ధాతుస్వరాలు, ఏకతాళాలు, ధృత ఇవన్నీ నేర్చుకొని మంచిగా సరిగమలు నేర్చుకొని ఒక మంచి సింగర్ అయి ఉండి ఏదన్నా అటు ఇటు అయితే అయ్యో ఇట్లా పాడింది అదే అని అట్లా కాదు, నా ఎమోషన్ ని నేను షేర్ చేశాను అంతే. కాబట్టి నేను దాని గురించి నా వాయిస్ బాగుందా బాగాలేదా అట్లా ఏం థింక్ చేయలేదు, క్యాజువల్ గా పాడాను అంతే. క్లాసికల్ డాన్సర్ అంటున్నారు కదా, మరి క్లాసికల్ డాన్స్ నేర్పించే అట్లా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు, ఎందుకంటే కొంత ఎన్ని ఇయర్స్ వరకు చేశారు మీరు క్లాసికల్ డాన్స్? బాబు పుట్టే వరకు చేశానండి. అప్పటి వరకు చేశారు? అప్పటి మరి వరకు కంటిన్యూ చేశాను. చేయకపోయారు? కంటిన్యూ చేయాలి అంటే ఇంట్లో ఎట్లుంటదంటే ఒక పొలిటికల్ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఇప్పుడు సాయికి ఫ్యామిలీ ఎవరు పెద్ద సపోర్ట్ ఏం లేదు, ఇంకా అన్ని రకాలుగా ఏదన్నా ఉన్నా ఇంటి వరకు నేనే చూసుకోవాలి. దానివల్ల కొంత ఇప్పుడు సాయి బిజీగా ఉండి నేను ఏదేదో అనుకొని బిజీ చేసుకొని ఇల్లు పిల్లలు కుటుంబము లేదు బిజీగా హడావిడిగా వచ్చిన సాయి కూడా కొంచెం డిస్టర్బ్ అవుతది కదా అట్లా. మరి ఫ్యూచర్ లో అట్లా డాన్స్ క్లాస్ లేదండి నాకు అట్లేం లేదు, ఏమన్నా 50+60 అంటే ఓల్డ్ ఆ ఏజ్ లో ఏదన్నా వీలైతే చిన్నగా రిటైర్మెంట్ స్టేజ్ అంటారు కదా ఆ స్టేజ్ లో ఏమన్నా వీలైతే చిన్నగా డాన్స్ స్కూల్ పెట్టుకుంటాను. కానీ ఇప్పటికైతే నేను చాలా ఫోర్స్ గా పొలిటికల్ జర్నీ చేయదలుచుకున్నా. సాయి ఏదనకుండా అది నెక్స్ట్ సారి నేను పక్కా చేయదలుచుకున్నా. అంటే మరి మీరు ముందే ఎందుకు డెసిషన్ తీసుకోలేదు అది ఇది అంటే నేను ఒక పార్టీలో ఉన్నాను, అప్పటికి చైర్మన్ గా ఉన్నాను, కేసీఆర్ గారు ఉన్నారు, పార్టీ తరపు నుంచి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా నిలబెట్టాలి అనే డెసిషన్స్ అన్ని పార్టీలో పెద్దలు తీసుకుంటారు ఒకటి. రెండవది ఎప్పుడు గాని దేనికి గాని తొందరపాటు లేదు, మనం ఒక ఎమోషన్ లో ఒక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు స్టేబుల్ గా ఉంటాయా ఉండవా, లేకుంటే ఆలోచించి తీసుకుంటారా లేకుంటే వీళ్ళు వర్తా కాదా అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు టక్కున రావడానికి మనం కొన్ని ఉంటాయి, ఇప్పుడు సడన్ గా బిజినెస్ మ్యాన్స్ కూడా ఇట్లు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు, వాళ్ళు ఫైనాన్షియల్ బేస్డ్ గా ఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఒకరు సామాజిక కోణంలో ఎంట్రీ ఇచ్చేవా, అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ గా ఉంటది పొలిటికల్ జర్నీ. కాబట్టి నేను ఆవేశంగా ఇన్స్టెంట్ ఎమోషనల్ లో నేను ఏదేదో డెసిషన్స్ కాదు, నేను క్షుణ్ణంగా అన్ని అబ్జర్వ్ చేసి క్లీన్ గా నాకంటూ నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత నేను దిగుదామని, ఏదేదో ఒక రోజు ఒక సంవత్సరము ఈ పూట అట్లా చేసేది కాదు. కాబట్టి నిరంతరంగా కొంత జర్నీ ఉంటది కాబట్టి వేసే అడుగు చాలా బలంగా స్ట్రాంగ్ గా నాకంటూ కొంత నాలెడ్జ్ బిల్డ్ చేసుకొని పబ్లిక్ తో కూడా ఈయనకున్న సర్కిల్ అదంతా కూడా నాకు అలవాటు అవుతుంది కదా, ఇంటరాక్షన్ పెరుగుతుంది, ఎలా మూవ్ కావాలి ఏంటి, ఈవెన్ పార్టీ పెద్దలు కూడా వాళ్ళు ఇచ్చే డైరెక్షన్. కేసీఆర్ గారిని కలిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో? కలిసామండి, మొన్న ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా కలిసే సందర్భాలు ఉన్నాయి. అలాగే సింగిల్ పేరెంట్ గా మీరు మీ పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్, అట్లా మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అంటే బిఫోర్ వరకు అంటే లైఫ్ ఎట్లుంటది అంటే నేను సడన్ గా బయటకు వచ్చిందాన్ని. బిఫోర్ వరకు ఇది ఇన్స్పిరేషన్ గా ఇది చెయ్యాలి, మనం అదేదో చెయ్యాలి, ఇట్లా అట్లా అని ఆలోచించిన లైఫ్ సేమ్ కావు. చాలా క్యాజువల్ గా మనంగా మన లైఫ్ స్టైల్ ని మన కుటుంబాన్ని ఒక ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకుంటూ పోయిన లైఫ్ స్టైల్. ఇప్పుడు సింగిల్ పేరెంట్ గా వీళ్ళని ఇన్స్పిరేషన్ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచించి అట్లేం లేదు. కాకపోతే నాకు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నడిపే మహిళ కూడా ఇన్స్పిరేషనే అండి. నేను ఏదో ఒక రేంజ్ అచీవ్ అయ్యారు వాళ్ళు పలానా ఏమంటారు ఫ్లైట్ నడిపే రాకెట్ నడిపే లేదు పైలట్ ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు లేదు, పొలిటికల్లో ఈ రేంజ్ జర్నీ చేసిన వాళ్ళు అని అనట్లేదు. ఏ ఉమెన్ కైనా వాళ్ళ లైఫ్ స్ట్రగులే, తన పరిధి అక్కడి వరకు ఉంది. లేదు ఇప్పుడు కామన్ గా వెళ్తుంటాం విలేజ్లలోకి వెళ్తుంటాము, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కంటే భయంకరమైన సిచ్యువేషన్ చూస్తాము. చిన్న పిల్లలు ఉంటారు, హస్బెండ్ కూలి పని చేసుకొని ఉంటారు, ఏదో ప్రమాదం జరుగుతుంది, హస్బెండ్ కి ఏదో అవుతుంది, ఆ నెక్స్ట్ హస్బెండ్ కు టిఫిన్ బాక్స్ తీసుకుపోయి చిన్న చిన్న పనులకు సహకరించిన ఈమె ఆ ఇద్దరు పిల్లల్ని కూలి పని చేసుకొని మళ్ళీ ఈమెకు
చదువు ఉండదు, అవును. ఇటు తల్లిదారి సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు, అటు భర్త గారి సైడ్ నుంచి అంటే హస్బెండ్ సైడ్ ఉమ్, నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, మోరల్ సపోర్ట్ ఏది ఉండదు. అవును. పోనీ తన కాళ్ళ మీద తను నిలబడడానికి తను శారీరకంగా తను చేసుకునే శ్రమ తప్ప తనకు చదువు కూడా ఉంటది. అయినా కూడా స్ట్రగుల్ చేస్తుంది. ఉమెన్ కి కొంచెం ఎక్కువ శక్తి, ఓర్చుకునే బలం ఇవన్నీ ఉంటాయి. అంటే ఉమెన్ కి ఓర్చుకునే శక్తి ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నాకు ఈ సందర్భంలో నాకు ఈ ఓర్చుకునే శక్తికి కారణం నా పిల్లలేమో. అవును. సాయిని వాళ్ళలో చూసుకొని నేను ఖచ్చితంగా సాయి ఆపిన జర్నీని నేను కంటిన్యూ చెయ్యాలి అనేది నాకు అట్లా వచ్చేసిందేమో. అట్లా ఉమెన్ బాండింగ్ అట్లా ఉంటదండి. అవును. అంటే నేను అట్లా అని చెప్పలేను, మెన్ కూడా బాండింగ్ ఉండొచ్చు, కానీ కొంతమంది మెన్ ఎట్లుంటారు, ఉమెన్ కిడ్స్ పట్ల ఫీల్ అయినంత మెన్ ఒకవేళ ఇటువంటి తల్లి సందర్భంలో పిల్లలకి సింగిల్ గా ఉన్నంత ఉండే ఉండదు. సందర్భంలో అట్లా ఆలోచించరేమో. అవునవును. రజనీ గారు, పాట విషయానికి వద్దాం. మ్యూజిక్ ఎవరిచ్చారు? ఎవరెవరు హెల్ప్ చేశారు ఈ పాటకి? ఎలా జరిగింది ఈ పాట జర్నీ? అంటే అంతకు ముందు సాయి ఏదన్నా ఉన్నా ప్రశాంత్ అని చెప్పేసి మ్మ్. ప్రశాంత్ తోటి మ్యూజిక్ చేయించేవాడు. ఓకే. దాదాపు మాకు ఎట్లా అంటే మాకు అటాచ్ అయిన ప్రతి ఒక్కరు సాయితో ఎలా ఉంటారో నన్ను కూడా వదినమ్మా అక్క అంతే. అనుకుంటూ కొంత మిమ్మల్ని చూస్తే ఎవరికైనా ఆ, ఏమనిపిస్తది అంటే, ఎందుకో మీ ఫేస్ చూస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను చాలా అంటే గొడవలు పెట్టుకోవడం చాలా తక్కువ అండి, నాకు మ్మ్. ఇష్టం ఉండదు ఫస్ట్ మ్మ్. ఆఫ్ ఆల్. కానీ గొడవ పెట్టుకునే సందర్భం వస్తే మాత్రం అది పెద్దగా అయిపోతుంది. పెట్టుకోను, ఆల్మోస్ట్ మ్మ్. పెట్టుకోను. మ్మ్. అంటే వేరే విషయాల్లో నేను ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్. మన మ్మ్. లైఫ్ అవును. చిన్నది, ఒకరితోటి కంపారిజన్స్ అవసరం లేదు, మనకు తగ్గట్టు మనం అవును. ప్లాన్లు చేసుకుంటూ అవును. వెళ్ళాలి. మన లైఫ్ లాగా మన పక్కింటోళ్ళ లైఫ్ ఉండదు, వాళ్ళ లైఫ్ లాగా ఇంకొకరిది ఉండదు, నా లాగా నా సిబ్లింగ్స్ దే ఉండదు. అవును. అవును. అట్లా నాకు కంపారిజన్స్ ఇష్టం ఉండవు. మ్మ్. పీస్ గా నాకున్న దాంట్లో నేను అట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం ఇష్టం ఉంటుండే. మ్మ్. మాతో పాటు కలిసి అంటే ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈయనతో ఎట్లా అటాచ్ అయి ఉంటారో అలాగే నన్ను కూడా యాజ్ ఎ సిస్టర్ గా మ్మ్. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉన్నా కదా అదక్క ఇదక్క అంటూ మాట్లాడుతూ అట్లా ఉంటారు. అలాగే ప్రశాంత్ కూడా నిజంగా దీనికి టైం లేదండి, జస్ట్ నాకు 1 వీక్ బ్యాక్ లిరిక్స్ తెలవడము, మ్మ్. మళ్ళీ వెంటనే అమూల్య అని తను ఏదో సింగర్ అక్క ఒకటి సాంగ్ ఇట్లా అన్న పేరు మీద ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ఇంటికి వచ్చింది. మ్మ్. తను వచ్చినప్పుడు తను అనడం సడన్ గా మీరే మ్మ్. పాడొచ్చు కదా అవును. అక్క అనడము. ఆ నాకెందుకో ప్రశాంత్ గుర్తుకొచ్చి టక్కున కాల్ చేస్తే అవునా వదిన నేను రెడీ చేసి పెడతాను పర్లేదు అంటే అట్లా వెళ్ళడము చెయ్యడం ఇదంతా ఒక 1-2 days లోనే అయిపోయిందండి. మ్యూజిక్ అంతా కూడా. దాన్ని ఏదో మ్మ్. ప్లాన్డ్ గా పెద్ద ఎత్తున ఏదో చెయ్యాలి పాట, ఇదంతా ఒక అట్లా ఉంటది కదా కామన్ గా, దాని అవునవును. వెనక చాలా రిస్క్ రిస్క్ ఉంటది, ఉంటది. బట్ కొంత రిస్క్ లేకుండానే అయిపోయింది. మ్మ్. ఆ, నా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే పాట పాడుతుంటే? ఫస్ట్ టైం కదా మీరు ఆ మైక్ ముందు పాట పాడడం? ఫస్ట్ టైము ఆ నాకు స్టూడియోలో. స్టూడియో అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ప్రశాంత్ చెప్పింది ఏంటంటే నాకు ఈ మైక్ అన్న గిఫ్ట్ ఇచ్చిండు అని చెప్పిండు. ఇంకా వావ్. ఆ మైక్ చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది, ఆ ఎన్విరాన్మెంట్ చూడంగానే ఏడుపు వచ్చింది. ఎందుకంటే సాయివి చాలా ఫొటోస్ ఉంటాయి ఆ స్టూడియోలో కూర్చొని వర్క్ చేస్తున్నాయి అవి ఇవి, అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చూపించినప్పుడు ఏ పాట కంప్లీట్ అయినా ఆ స్టూడియోలో ఉండే నాకు సెండ్ చేసేస్తాడు. పాట కంప్లీట్ అయిపోయింది, ఇది విను ఒకసారి అని ఫస్ట్ వినిపించేది నాకే. ఓకే. నేను అక్కడ ఏదైనా నీ వాయిస్ ఇంకా కొంచెం ఈడ పెరిగితే బాగుండు, ఈడ మ్యూజిక్ ఎక్కువ అయింది అటువంటివి చెప్తా, కానీ ఈ పాటకి నేను ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు, ఏం కరెక్షన్ ఇంకోటో ఇంకోటో దీన్ని కమర్షియల్ పాటల కోణంలో నేను చూడలేదు. ఓకే. ఇక నాకు ఆ లైన్స్ కి పాడుతున్నా లేకపోతే ఉట్టిగా చదివినా లేదు ఇంకేదన్నున్నా లైన్ కి నాకు ఏడుపు వచ్చేస్తుంది, నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏడుపు వచ్చేస్తుంది. అట్లా ప్రశాంత్ కావచ్చు, ప్రశాంత్ వాళ్ళ వైఫ్ కావచ్చు, అందరూ అది ఆడికెళ్ళినప్పుడు తన దగ్గర ప్రశాంత్ దగ్గర ఫొటోస్ అన్నవి ఉంటాయి, అన్న మేము ఇట్లుండే వాళ్ళు ఏదో ఒక మెమరీ గుర్తు చూపిస్తా ఉంటారు. చేసుకుంటాం కదా. అవును. అది ఎట్లయిపోయిందంటే ఏడ్చుకుంటేనే పాట కంప్లీట్ అయిందండి అంతే. దాంట్లో బాగా నాకు బాగా అంటే ఎంతటి శత్రువుకైనా రాకూడదు ఎంతటి శోకం అట్లా ఉంటది కదా, అవునవును. ఆ వర్డ్ నాకు అంటే ఇంత లైఫ్ లో మనల్ని కూడా ఎదగకుండా చెయ్యాలని చెప్పేసి ప్రతి ఫీల్డ్ లో, ఆర్ట్ ఫీల్డ్ లో కావచ్చు, ఎక్కడైనా ఉంటుంది. పొలిటికల్ ఫీల్డ్ లో కావచ్చు, ఏదో ఒక రూపంలో మనం బెటర్ అవుతుంటే మనకు వాళ్ళందరూ కిందికి లాగుతారు. అవును. తెలుస్తుంటారు. అవును. అవును. మనకు అడ్డుపడే ప్రతి మనుషులు మనకు తెలుసు. తెలుస్తుంటారు. మనం ఎదురుపోయి కొట్లాడకపోయి ఉండొచ్చు, పోనీ ఇంకేదైనా అనకపోయి ఉండొచ్చు,
అటువంటి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక రకంగా కారణమై ఉండొచ్చు ఈ స్టేజ్ కి లైఫ్ లో. అంత నెగిటివ్ లో కూడా, అంత బాధలో కూడా ఒక పాజిటివ్ వర్డ్ ఉంది. ఎంతటి శత్రువుకైనా రాకూడదు ఇంతటి శోకం. అసలు నాకు అది బాగా అంటే సాయి మైండ్ సెట్ అది. పగాడికి కూడా ఇది రావద్దు అని అనుకుంటాం అంటే కదా. ఎవరేమన్నా ఏమనుకుంటాం, మన శత్రువుని తిట్టేస్తాం. అవును. వాడు అది గాని, వాడు ఇది గాని, ఉమ్, నన్ను ఇట్లా కాకుండా చేసిండు. లేకుంటే ఇటువంటి సందర్భంలో నాకు ఇంత కడుపు కోత మిగలడానికి కారణాలు వెతుకుతే కూడా కొంతమంది వ్యక్తులు కనబడతారు. ఉమ్, ఉమ్. కానీ అటువంటి వాళ్ళకు కూడా రావద్దు అని రాసిందంటే ఎంత పాజిటివ్ కోణం అనిపించింది అట్లా. అవునవును. అంటే నా మైండ్ సెట్ తో థింక్ చేస్తాను కదా, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క లాగుంటది. అట్లా అనిపించింది ఆ పాటలో. నాకు ఆ వర్డ్ బాగా నచ్చింది. ఏ స్టూడియోలో పాడిర్రు ఈ పాట? స్టూడియో ఏం లేదు, ప్రశాంత్ వాళ్ళ ఇంట్లోనే ఓకే. స్టూడియో సాయి సెటప్ చంద్ గారి ఉంటది. సాంగ్స్ అన్ని అక్కడే పాడతారా? ఆల్మోస్ట్ అక్కడే ఓకే, చేయిస్తుండే. ఓకే, ఓకే. కాబట్టి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా థ్యాంక్స్. ఉమ్, ఈ నెక్స్ట్ సాంగ్స్ సాయి చేసే అంత స్టాండర్డ్ తో చేయాలని అయితే ఫీల్ అవుతున్నా. ఇది అంత స్టాండర్డ్ గా చేశారని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ మాత్రం అట్లా స్టాండర్డ్ గా చేయాలని మాత్రం అనుకుంటున్నా. సాయి చంద్ గారు పాడిన పాటలలో మీ ఫేవరెట్ టాప్ 3 అంటే ఏ సాంగ్స్ చెప్తారు? ఫస్ట్ అయితే మా ఇద్దరిని కొంత అటాచ్ చేసిన పాట ఆచలేదు సముద్ర గర్భం. ఉమ్, ఉమ్, నేను సాయి పాడితే దానికి డాన్స్ వేసాను. నాకు అందుకని అవును. ఆ పాట ఇష్టము. ఉమ్. నాకు అమ్మ పాట చాలా ఇష్టం. సాయి ఒకసారి అమ్మ పాట పాడింది. పాడతారా? అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణి దీపం మాతృమూర్తిరా. ఈ పాట ఉమ్, దాంట్లో మధ్యలో చాలా వర్డ్స్ ఉంటాయి ఇట్లా. మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వులా మము చేసి అని అట్లా ఉంటది అనమాట. అంటే అమ్మ అవునవును. ఇన్ని సర్వీస్లన్నీ చేస్తది కదా మనకు అని ఇట్లా ఉంటది. ఉమ్, ఉమ్. అది నాకు చాలా ఇష్టం. చాలా సాంగ్స్ ఒకటి జాషువా గారి గబ్బిలం బుక్ చదివిన తర్వాత సాయి ఒక పాట రాశాడు. నాకు ఆ ఓకే. పాట అంత పర్టికులర్ గా గుర్తుగా, చాలా మెసేజ్ఫుల్ గా ఉంటది. అంటే చీకటి గబ్బిలము అంటే మనం భయపడతాము, భయపడతాం. చీకటి అవును, అంటే జాషువా గారి బుక్ సారాంశం కూడా అదే కదా. పాడబడ్డ బంగ్లాలలో ఉన్న గబ్బిలాల అవును. గురించి అని చెప్పేసి అట్లా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు కదా. ఉమ్, సో దాని గురించి ఒక పాట రాశాడు సాయి. అది కూడా చాలా బాగుంటది. ఉమ్. పొలిటికల్ ఇప్పుడు చాలా చూస్తుంటాం సందర్భాలు. రీసెంట్ గా కూడా చూసాం. మొన్న కూడా కొల్లాపూర్ లో హత్య అవునవును. చూసాము. అసలు కార్యకర్తల త్యాగము, కార్యకర్తలు ఎలా గుర్తించాలి ఏంటి అనేది ఉమ్. అదొక పాట ఉంటది. చాలా ఓకే. బాగుంటది. అంటే ఇటువంటి పాటలన్నీ ఫ్యూచర్ లో వస్తాయి బయటికి. లిరిక్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర. దానిలోకి మ్యూజిక్ చేయించాలి, చాలా పనులు ఉంటాయి కదా. ఓకే, ఇది ఓకే. అంతా ఉంది. సాయి చంద్ గారు కాకుండా ఎవరు పాడే పాటలు అంటే మీకు ఇష్టం? బేసిక్ గా నేను అంతకు ముందేమో కొంచెం క్లాసికల్ పాటలు ఎక్కువ వినేది. సినిమా సాంగ్స్ కూడా చాలా తక్కువ నేను. ఈ ఫోక్ ఇప్పుడు మనకు తెలిసిన ఈ తెలంగాణ ఇక్కడ ఇక్కడ ఫోక్ అంటే నేను దేశపతి సీన్ అన్న వాయిస్ కూడా నాకు బాగా మంచిగా అనిపించేది. ఆ అంటే లిరిక్ రైటర్స్ వేరు, అవునవును. సింగర్స్ వేరు అవును. కాబట్టి. ఫోక్ ఆర్టిస్ట్ ఎట్లుంటదంటే నేనేమో ఒక టైప్ కొంచెం మెలోడీ వాయిస్ ఓకే, టైప్ ఓకే. ఆఫ్ సాంగ్స్ నేను కొంచెం ఎక్కువ వినేదాన్ని. హుహుహుహు. ఆ ఫోక్ ఒక టైప్ ఉంటాయి, అవును. పొలిటికల్ మెలోడీ అయితే ఒక టైప్ ఉంటాయి, మెలోడీ సాంగ్స్ అంటే ఒక టైప్ ఉంటాయి. నాకు మంచి జానకమ్మ గారి పాటలు అంటే నాకు బాగా ఇష్టము. మూవీస్లలో అమ్మ మీద సాంగ్ అవును. కూడా ఉంది ధనుష్ హీరోది. అమ్మా అమ్మా. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, ఆ పాట నాకు అది చాలా నచ్చుతుంది. అట్లా అలాగే సాయి చంద్ గారు కూడా చాలా బుక్స్ చదువుతారు అని విన్నాం. ఇంకా మీ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా మెమరీస్ ఉన్నాయని విన్నాం. అవన్నీ మాకు ఒకసారి చూపిస్తే. ఖచ్చితంగా చూపిస్తాను. అయితే బుక్స్ చదివేవారు అంటే చాలా అనేం లేదండి. టైం దొరికినప్పుడు ఏదన్నా ఉంటే ఒకటి పాటలు రాయడం, ఒకటి బుక్స్ ముందలేసుకోవడం, లేదంటే మా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. ఇవి ఎక్కువగా జరిగేవి. ఒక మనిషి లైఫ్ టైంలో అయినా దొరికిన టైంలో ఎంత చదవగలుగుతారో అంత అంత మాత్రం. చదువు. ఎందుకంటే ఏదో ఒకటి రాయాలన్నా, మాట్లాడాలన్నా మనకు కొంచెం నాలెడ్జ్ కావాలి అవునవును. కాబట్టి ఆ బుక్స్ చదివితే మనకు ఆ వర్డింగ్ అనేది తెలుస్తది. ఎలా మాట్లాడాలి, ఏంటి, ఏది అనేది నాలెడ్జ్ అనేది బుక్స్ ద్వారా అవును. వస్తది వస్తది కాబట్టి అట్లా ఖచ్చితంగా. కొంత చదివేవాడు. ఇక ఫోటోస్ ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకొని అని ఏం లేదండి. ఎట్లా అంటే అట్లున్నాయి ఫోటోస్. ఓకే. అవే చూపియండి మాకు. చూపిస్తాను.
మన కోసం సాయి చంద్ గారి ఫోటోస్, ఆల్బమ్స్ అన్నీ పట్టుకొచ్చారు. ఒకసారి చూద్దాం. ఆయన జ్ఞాపకాలు అవన్నీ ఒకసారి ఇంకోసారి గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం ఇచ్చి మాకు ఇంత ఓపికతో మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. మంచిదండి.